అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ సీజన్ 9 లోకి అడుగుపెట్టిన వాళ్ళలో డిమాండ్ పవన్ పై మొదట్లో చాలా అంచనాలు ఉండేవి. దానికి కారణం ఫిజికల్ టాస్క్ లో డిమాండ్ బలం, ఫిజికల్ అనే కాదు స్ట్రాటజీ, మైండ్ టాస్క్ లో కూడా డిమాండ్ చాలా గట్టిగానే ఆడాడు. బాహుబలిలో రాణా లాగా ఫిజికల్ టాస్క్ వచ్చారు అంటే, డిమాండ్ పవన్ వచ్చాడంటే అందరికీ వణకాల్సిందే. ఇందుకు తగ్గట్టే హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి 3 వారాల్లో 2 సార్లు, అది కూడా బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ అయ్యి తన పవర్ ఏంటో చూపించాడు డిమాండ్ పవన్. కానీ ఎప్పుడైతే రీతు డిమాండ్ కి దగ్గర అయిందో అప్పటి నుంచి ఆట మొత్తం తలకిందులైందని చెప్పాలి. టాస్కుల్లో అల్లాడించి డిమాండ్ పవన్ కాస్త అల్లాడిపోయే పరిస్థితికి వచ్చింది. టాస్కుల్లో ఎవరన్నా సరే తలపడి గెలిచేస్తే కంటెండర్షిప్లు త్యాగం చేయడం, రీతు కోసం అడ్డంగా ఒక బౌన్సర్ లాగా నిలబడడం, డిమాండ్ గేమ్ దిగజారిపోయింది. నిజానికి ఇది చూస్తే ఆడియన్స్ కే కాదు, హౌస్ లో ఉన్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా డిమాండ్ కంటే చాలా ఇష్టపడే కళ్యాణ్ కి ఇది ఇంకా బాగా అర్థమైంది. అందుకే నీ కోసం ఆడరా, నీ కోసం స్టాండ్ తీసుకో అంటూ డిమాండ్ కి కళ్యాణ్ ఎన్నో సార్లు చెప్పాడు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో కళ్యాణ్ తనకి ఛాన్స్ ఇస్తుంటే రీతు కోసం త్యాగం చేయడానికి డిమాండ్ రెడీ అయ్యాడు. దీన్ని బట్టి డిమాండ్ పవన్ ఈ హౌస్ లో రీతు ఉన్నంత వరకు తన ఫైనల్స్ కూడా వెళ్ళినా గెలవలేడు, తిన ఆట తీరు మైండ్ సెట్ మార్చుకోకపోతే. సో మీరేమంటారు?